సో మీరు వరహాల బాబు గారు అంటే ఆ మెగా ఫ్యామిలీకి రిలేటెడ్ ఉన్న వాళ్ళతోనే యాక్ట్ చేస్తారు ఇలా అంటే అనుకోకుండా కాటమరాయుడులో దాని నుంచి బాగా ఫేమస్ అయ్యారు. జబర్దస్త్లో చేశారు, మేబీ నాగబాబన్ గారు కూడా కలిసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ బన్నీతో ట్రావెల్ చేశారు. అవును మేడం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే హార్డ్లీ ఇలా ఒక్క పర్సన్ మంచి పొజిషన్లో ఉన్న ఒక్క పర్సన్ని కలిస్తేనే అబ్బా అన్నట్టు ఉంటుంది మనకి జనరల్గా. మీరు ఒకరికి ముగ్గురిని కలిసారు కాబట్టి సో మీ క్వశ్చన్ అడిగాను ఈ విషయంలో. నేను బేసిక్ ఏంటంటే మెగాస్టార్ ఫ్యాన్ అండి. ఓకే, చిరంజీవి గారు ఫ్యాను. ఆయన అంటే ఇంకా పిచ్చి. ఇంకా ఆయన చూసి నేను ఇండస్ట్రీకి వచ్చా. అనుకుంటున్నాను ఎప్పుడన్నా చిరంజీవి గారితో నేను ఎప్పటికైనా ఫోటో దిగుతానా, ఆయనతో ఎప్పుడైనా సినిమా చేయగలరా అనుకున్నాను. అంటే మనసులో మైండ్లో ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళగలరా, ఆయన కలగలరా, ఆయనతో ఫోటో దిగలరా అనుకున్నాను. ఆ రెండు అయిపోయాయి నాకు. సైరన్ నరసింహారెడ్డిలో ఒక క్యారెక్టర్ చేశా. ఓకే, ఆ తర్వాత నేను ఇంకా ముగ్గునే పెట్టుకున్న లిస్ట్లో మెయిన్ క్యారెక్టరే ఉంది అక్కడ. మీరు యాక్ట్ చేసింది చిరంజీవి గారితోనే చేశారు. చిరంజీవి గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను, కాటమరాయుడు, ప్రజెంట్ ఓజీ, మెగా ఫ్యామిలీ. కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫోటోలని నేను చేస్తాను అంటే ఒక ఏదో అంటారు, ఒక మనం ఒకటి అనుకున్నామంటే ఖచ్చితంగా టాలెంట్ ఉన్నదంటే ఖచ్చితంగా మీరు ఢిల్లీలో ఉన్నా మీకు ఫోన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వరుణ్ తేజ్ చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వరుణ్ తేజ్ వచ్చాడు గట్టిగా అనుకుంటే అయిపోద్ది అన్నట్టు. ఆ టాలెంట్ ఉన్న వ్యక్తిని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు, ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. నేను ఫోటో కూడా అడగలే, సర్దార్ గబ్బర్ సింగ్ ఫోటో అడగలే. పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యేయడం అంటే ఆసమస్ కదా అది, అంతే కదండి. ఆయన నా ఫస్ట్ ఒక షాట్ ఉంటుంది, బ్రహ్మానందం గారు గన్నలు పట్టుకుని వెళ్తారు కదా, ఆ టైంలో నేను కూడా సర్దార్ అన్న పరిగెట్టుకుని వెళ్తా. వెళ్ళి కెమెరా మీద పడిపోతే తీసి బాబీ గారు డైరెక్టర్ గారు ఏ బాబు ఏంటి ఇది అని పవన్ కళ్యాణ్ గారు చూసి పేరు అడిగారు. ఏం పేరు అంటే వరహాల బాబు అని. వరహాల బాబా, వరహాల రాజా అన్నారా? లేదు సార్ వరహాల బాబు అన్నాను. నువ్వు 5కి వస్తావు, వీళ్ళు కసి ఉంది, ఇదే ఫాలో అన్నారు. తర్వాత ఈ చిరంజీవి గారు వచ్చారు, తర్వాత అన్నయ్యతో ఫోటో దిగండి అన్నారు. ఇంకా అంతకుంటే ఏం కావాలండి, జంబో ఆఫరే దొరికింది. ఒక మెగాస్టార్ గారితో దిగితే చాలా అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రామ్ చరణ్ గారితో కూడా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ గేమ్ చేంజర్ చేస్తున్నాను. ఓకే, గేమ్ చేంజర్ చేస్తున్నాను. సాయి తేజ్ గారితో లేదు, యాక్చువల్గా బ్రో వచ్చింది కానీ నాకు డేట్ కుదరక అది తప్పది. ఆ టైంలో నాకు కుదరలే, పాపం పిలిచారు, ఆ టైంలో నాకు కుదరలే. మాకు ఎలాగుంటుందంటే వస్తే అన్ని ఆఫర్లు ఒకసారి వస్తాయి, ఒకేసారి వచ్చేస్తాయి. మేము ముందే డేట్ మనం బ్లాక్ చేసుకుంటాం కదా డేట్. మొన్న అలాగే పుష్ప వచ్చింది, గేమ్ చేంజర్ వచ్చింది, మనది షో ఒకటి ఉంది, ఖతర్నాక్ ఒక షో చేస్తున్నాం, ఖతర్నాక్ అల్లుడు అని ఒకటి ఉంది, అది వచ్చింది. ఏం చేయాలా? అప్పుడు మేమేమనుకుంటాం, ఫస్ట్ ఎవరికి మేము ప్రాధాన్యత ఇచ్చామా అన్నదే ఫస్ట్. పేమెంటు అది రూపాయ లేకపోతే 1000 కోట్ల కాదు. మేము సినిమా వాళ్ళు అన్నవాళ్ళు ఫస్ట్ ఒకళ్ళకి డేట్ ఒకళ్ళకి మాట ఇచ్చామంటే ఖచ్చితంగా కట్టుబడి నిలబడి ఉంటాం, మాట తప్పు. టైమింగ్ కూడా ఒక అరగంట ముందు గంట ముందు ఉంటాం, మాకు అలా నేర్పించారు. నైస్. అంటే అలా ఉంటేనే కెరీర్లో ఆపర్చునిటీస్ కూడా అంతే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా. ఇప్పుడు యాక్టింగ్ రాకపోతే మనం నేర్చుకోవచ్చు, లేదా నేర్పిస్తారు. యాటిట్యూడ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, రామ్ చరణ్ గారు ఒక మాట చెప్పారు, మీరు వినే ఉంటారు. 10 మంది బాగుంటే మనం పడిపోయినా ఎవరో ఒకరు ఒక చేయి పట్టుకొని లేపుతారట. మనం 10 మంది దగ్గర కూడా మంచిగా ఉండాలి. నాకు తోపు తురుము ఇంక ఈ సినిమాతో నేను తిరగలేదు అది ఇది అన్నాం అనుకో, ఇంకా తెలుసుగా ఎక్కడి నుంచి మొదలెడితే మళ్ళీ అక్కడికి వస్తాం. నేను ఫస్ట్ అదే ఫాలో అవుతా. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళా, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమాకి మెయిన్ డైరెక్టర్ గారు, ఈ సినిమాలో ఇక్కడ ఎలా ఉండాలి, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఇది గమనిస్తా. నిజంగా చాలా గమనిస్తా. అక్కడ ఏదన్నా గొడవ ఇలాంటివి అవుతున్నాయంటే ఫస్ట్ నాకు సిగ్నల్ వచ్చేది, వద్దు అక్కడ వద్దు, దూరం వెళ్ళిపో, మనకు సెట్ అయ్యే ప్లేస్ కాదు ఇది. ఇది మంది కాదు, మనది అది ఇన్నర్ ఫీలింగ్ నిజం. మైండ్ వాయిస్ నాకు అదే ఉంటుంది ఖచ్చితంగా. నేను ఎక్కువ ఏంటంటే అడగంది అమ్మాయి పెట్టదు అన్నట్టు
ఒక మాట ఫ్రీగా ఉన్న టైంలో అడుగుదాము, అవకాశం ఇస్తారా ఇవ్వరా సెకండరీ, కానీ ఖచ్చితంగా అడుగుతా. మనం ఏంటని తెలియాలి కదండి. ఎస్. మనం ఏంటని తెలియకపోతే ఎలాగా? మనం చిరంజీవి గారు కాదు, లేకపోతే బాలకృష్ణ గారు కాదు ఇక్కడ. అది ఎవరొచ్చినా తెలుగు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా ఫస్ట్ నుంచి 1, 2, 3 అన్నట్టుగానే రావాలి. గుడ్ అండి, మీకు ఇన్ని ఆపర్చునిటీస్ రావడం కూడా. మీరు ఇందాక ఇన్సిస్ట్ చేశారు, లైక్ పేరు అడుగుతున్న టైంలో కాటమరాయుడు అంటే పర్టికులర్గా కాటమరాయుడు ఫేమ్ అని ఏదైతే నన్ను చెప్పమన్నారో అలా కాదు, మీరు పేరు మార్చేసుకోండి, మెగా ఫ్యామిలీ రిలేటెడ్. ఒక్కసారి అంటే నిజంగా ఇందాక ఎవరికైనా ఒక్క ఛాన్స్ రావడమే చాలా కష్టము. మీరు ఫ్యామిలీలో అందరినీ వరుసపెట్టి చిరంజీవి అయిపోయింది, రామ్ చరణ్ వస్తుంది, సాయిధరం మిస్ చేసుకున్నారు అనుకుంటూ చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. వరుస లైన్ లో క్యూ కట్టినట్టుంది. నాకు వాళ్ళ ప్రాజెక్ట్ లేదండి, నేను ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు మా కోటి కూడా నన్ను ఫస్ట్ ఫోన్ చేస్తే కాటమా చెప్పు అంటాడు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే కాటమరాయుడులో చేయడం వల్ల నాకు పవన్ కళ్యాణ్ గారితో అంతే కదండి, ఆయన్ని నిజంగా ఆ సీన్లో రా అంటాను, రేపు ఇదే తోవ నుంచి వస్తావు కదా, నా గేచేత గుర్తించేస్తాను రా అంటే ఆయన చూసి చిన్నపిల్లడు ఏం తెలియదు, చిన్నపిల్లడు కదండి చెప్పండి అన్నారు డైరెక్టర్ గారికి. తర్వాత అక్కడ కాలువ ఉంటుంది, ఆ కాలువలో గాజు పెంకులు కానీ ఏమైనా మేకులు కానీ ఏమన్నా ఉంటాయి, ఇబ్బంది పడకూడదు. అవన్నీ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేత ఏరించి ఒక పావుగంట 1 అరగంట అయిపోయిన తర్వాత నీరు, ఎందుకంటే కలిసిన నీరు ఉండకూడదు కదా, అలా పారిపోవాలి నీరు చూపించి అప్పుడు అడిగారు. షార్ట్ ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే నువ్వు సింగిల్ టేక్లో చేయాలి, ఎందుకంటే పెద్ద హీరో, మళ్ళీ తడిసిపోతే మళ్ళీ బట్టలు ఆరబెట్టి మళ్ళీ ఇదంతా తలకే నొప్పి, చెప్పు కరెక్టేనా అన్నారు. చేస్తాం సార్, ఒక్కసారి శాంపిల్ చేస్తాం సార్, నీటిలో దిగను కానీ శాంపిల్ చేస్తున్నాను. హీరో గారు అలా చూస్తున్నారు, నాజర్ గారు అందరూ చూస్తున్నారు, చేశా. ఓకే సార్ నెక్స్ట్ ఓకే అన్నారు, అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ బాగా చేస్తున్నారు, చాలు. అల్లర్జున్ గారితో నాకు సరైనోడితో జర్నీ సార్ తోటి. ఓకే. నాకైతే అల్లర్జున్ గారితో నాకు ఎప్పటికన్నా అనిపించింది ఫోటో దిగాలి అనుకుని, ఎందుకంటే హార్డ్ వర్క్, మంచి డ్యాన్స్. ఫోటో దిగాలి చాలా అనుకున్నారు కానీ ఇంకా అదే పని యాక్ట్ చేస్తూనే ఉన్నారు అందరితో. అప్పుడు కూడా పబ్బు అనరు బోయపాటి గారు సార్, ఇలాగే అన్నపూర్ణలో అవుతుంది, షూటింగ్ అవుతుందని మనకు తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్. వెళ్ళాను, పాపం బోయపాటి గారును దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఎప్పుడు దూరం అవుతారా, నేను ఎప్పుడే వెళ్దామా అని చూస్తున్నాను. మరి సింగిల్గా ఉంటుంది కదా మాట్లాడడానికి అవుతుంది. వెంటనే దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను చూసో మరి ఏంటో ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోయారు. ఈ లోపల దొరిశా, సార్ నేను ఆర్టిస్ట్ సార్, ఏదన్నా మనతో అవకాశం ఇవ్వండి సార్ అంటే. అసలు ఎలా అడుగుతారు చెప్పండి, ఇలానే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా అడిగి వాళ్ళతో యాక్ట్ చేసేస్తారు. నేరుగా అడుగుతాను సార్, నేను ఆర్టిస్ట్ను సార్, కొద్దిగా యాస్ మీద ఉంటే చెప్పండి సార్ మీ దాంట్లో అని అడిగా. అయితే సాంగ్లో అప్పుడు మన కోటరెడ్డి ప్రసాద్ గారు ఉంటారండి, అదే ఆయన దగ్గర ఆయన పేరు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, బోయపాటి గారు కదా, గోపాల్ రెడ్డి గారిని పిలిచి సాంగ్లు ఎక్కడెక్కడ ఇరికించండి అని అన్నారు. ఆ తర్వాత శాఖ మాస్టర్ గారు అందరూ ఉన్నారు కదా, అందులో పబ్బు వాండర్ కింద పెట్టారు, మంచిగా పని కల్పించారు. అలా కంటిన్యూ జర్నీ చేస్తున్నాను, అలా చేస్తున్నాను. అది నెక్స్ట్ ఎవరితో ఫోటో దిగుదాం అనుకుంటున్నారా? అలానే ఉంది కదా, ఇప్పుడు ఎవరిని ఫోటో అడిగినా కూడా ప్రభాస్ తో ఫోటో దిగే ఆలోచన. ప్రభాస్ గారితో ఫోటో దిగాలంటే అంటే ఇష్టమే నాకు బాగా, ప్రభాస్ గారు అంటే గొప్ప ఇష్టం. మా వైపు ప్రభాస్ గారి ఫ్యాను. ఓకే. కానీ మా వైఫ్ కోసం నేను ఖచ్చితంగా దిగాలని ఉన్నాను. అవకాశం ఆల్రెడీ మనసులో ప్రభాస్ గారితో నేను ఫోటో దిగాలి అయిపోయింది. వరహాల్ బాబు గారు మీ డేట్స్ ఇవ్వండి అనుకుంటూ వచ్చేస్తారు. లైక్ మీతో మాట్లాడుతుంటే ఇంకా షో అంతా మీరే అయిపోయేలా ఉంది. సో మీ డాన్స్ ఇదే కదా, రెడీ రెడీ
మర్చిపెట్టి స్టెప్ ఇది కదా. బాగుంది. ఫోటో తీయడమే కదా. దా. వాళ్ళు కోపాట పడుతున్నారు. మీ ఎనర్జీకి అడగగానే చేసినందుకు మీ ఎనర్జీకి స్పెషల్ థ్యాంక్స్. Thank you, madam. ఇది చూసిన వాళ్ళు కూడా మీకు డెఫినెట్లీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తారు కాబట్టి థ్యాంక్ యూ మేడం. ముందుగా ఆర్టిస్ట్ వరహాల భవన్ అండి, మెగా 9 టీవీ ఛానల్కి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా పుష్ప 2 టీము ఆర్టిస్టులమి కోటి గారు ఉన్నారు, అలాగే వెంకటేష్ ఉన్నాడు, తర్వాత రుద్రాక్ష ఉన్నాడు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల రవి సార్కి, అలాగే మొత్తం ఆ టీంకి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంటు శివాన్ గారికి, అలాగే ప్రవీణాన్ గారికి, ప్రసాదన్ గారికి, టీం మొత్తానికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను.